ఫైనల్ గా అంబోలి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసామండి బాబు. 9 to 5 ఉద్యోగాలకి కూరుకుపోయిన మా జీవితాలకి ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలకి తిరుగుతుంటే మా సంతోషానికి అంతే లేదనుకోండి. ఈ వానరసేన మాత్రం చాలా లక్కీ భయ్య. ఉద్యోగాలు కష్టాలు ఏవి లేకుండా జీవితాంతం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చెట్లలో పుట్లలో సంతోషంగా బతికేస్తున్నాయి. ఇంకా ఫైనలీ మహారాష్ట్రలో ఉన్న అంబోలి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వాటర్ ఫాల్స్ చూడంగానే మా గ్యాంగ్ అందరూ చాలా ఎగ్జైట్ అయిపోయారు భయ్యో. ఈ మెట్లు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు జనాలు వెళ్తున్నారేమో అనుకున్నాను గానీ ఇది వాటర్ ఫాల్స్ కాకుండా ఏదో కొండల మీద ట్రెక్కింగ్ చేస్తున్నట్టు జనాలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తున్నారు. ఇంకా నేను మాత్రం ఒక లిమిట్ పెట్టుకొని జస్ట్ అక్కడి వరకు మాత్రమే వెళ్ళి ఎంజాయ్ చేశాను. ఇంకా పైకి ఎక్కేద్దాం అనుకున్నాను గానీ ఫిజికల్ గా నా బాడీ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి. ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సేఫ్టీ కూడా ఉండాలి. వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చి ప్రాణాలు వదిలేసాం అనుకోండి ఇంక చూడటానికి ఏం ఉండదు. అంబోలి వాటర్ ఫాల్స్ అయితే చూశాక దగ్గరలో ఉన్న హిరణ్యకేశి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. హిరణ్యకేశి అనే నది పైన ఈ దేవస్థానం ని కట్టినందుకు ఈ దేవస్థానం ని హిరణ్యకేశి దేవస్థానం అని పిలిచేవారట. హిరణ్య అంటే బంగారం, కేశి అంటే జుట్టు. ఒకప్పుడు మహాశివుడు బంగారపు కేశాలతో ఈ నది దగ్గర కొలువు ఉన్నాడంట. అందుకే ఈ నది పేరు హిరణ్యకేశి అని పెట్టారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ దేవస్థానంలో మ్యాజికల్ పవర్స్ ఉండేవంట. ఒకప్పుడు ఉండేవేమో కానీ ఈ కలియుగంలో అసలు కనపడవులేండి. కానీ నేను చూసిన మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ రాళ్లలో నుంచి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి భయ్య. ఇంక ఇక్కడ ఉన్న నీళ్లు ఎంత ప్యూర్ గా ఉన్నాయంటే బాటల్లో నింపేసి మీ ఊర్లో 100 రూపాయలకి అమ్మేసిన ఈజీగా కొనేస్తారు భయ్యో. బాగా ఆకలేసి మొక్కజొన్న తిందాం అనుకుంటే మా అందరికి ఇచ్చేలోపు ఆకలి చచ్చిపోద్దని మావాడే బరిలోకి దిగాడు భయ్యో. మా వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ అనుకున్నాను గానీ కంకులు అమ్ముకుంటున్నాడని ఆ రోజే తెలిసింది భయ్య. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నా నెక్స్ట్ వీడియోలో చూడండి.